వారికి ధన్యవాదాలు తెలుపుతూ కృతజ్ఞతలు. కృష్ణా జిల్లా గన్నవరంలో గౌరవ వేతనం పెంచాలంటూ వెటర్నరీ విద్యార్థులు రోడ్డెక్కారు. గన్నవరం గాంధీ విగ్రహం వద్ద మానవహారం ప్రదర్శించి అనంతరం ధర్నా చేపట్టారు. పశు వైద్య విద్యార్థులు 49 రోజులుగా స్టైఫండ్స్ పెంచాలని నిరసనలు చేస్తున్నారు. 2013 నుండి ఇప్పటి వరకు అదే 7,000 రూపాయల స్టైఫండ్ ఇస్తున్నారు. ఖర్చులు పెరిగిన దృష్ట్యా 25,000కు గౌరవ వేతనం పెంచాలని 43 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నారు. ఎంతో మంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులను కలిసినా ఎటువంటి సమాధానం రాలేదని వెటర్నరీ విద్యార్థులు వాపోయారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు వెటర్నరీ విద్యార్థులు 49 రోజులుగా వాళ్ళకి గౌరవ వేతనం పెంచాలని 2013 నుంచి ఇప్పటి వరకు కూడా 7,000 కేవలం 7,000 ఇస్తున్నారు. అది ఎక్కడ కూడా సరిపోవట్లేదు. అనేక రకాలుగా వినూత్నంగా వాళ్ళు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ప్రతి ఒక్కరికి తెలియజేసినప్పటికీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా ఎవరు స్పందించకపోకుండా అసెంబ్లీ సెక్షన్లో డిస్కషన్ చేయకుండా బడ్జెట్ లో కూడా ₹1 కూడా వీళ్ళకి ఏ విధంగా కేటాయించకపోగా చాలా సిగ్గుచేటు. మా ఓన్ గా పెట్టుకోవాలి. అలాగే ప్రెజెంట్ ఇన్ఫ్లేషన్ రేట్ కూడా ఇంక్రీజ్ అయింది. దాంతో పోల్చుకుంటే ఏమన్నా అసలు సరిపోదు. సో ఆన్ పార్ విత్ మెడికల్ పెన్షన్ అలాగే మా సర్వీస్ గుర్తించి మాకు న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకున్నాము. ఉద్యోగిపై చేయి చేసుకున్న యువకులపై చట్టపరమైన